Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. లోకాలోక పర్వత వ్యవస్థ. సూర్యగమన వర్ణన. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారదా, ఇప్పుడు సూర్యుని శ్రేష్టమగు గమనాన్ని వివరిస్తాను. ఈతడు వేగము, మందము మొదలగు 3 విధములుగా పయనించును. మునివర, గ్రహములన్నింటి స్థానములు 3. ఈ స్థానముల పేర్లు జారద్గవము, ఐరావతము, వైశ్వానరము అనేవి. జారద్గవము మధ్యమమునందు, ఐరావతము ఉత్తరమునందు, వైశ్వానరము దక్షిణమునందు ఉన్నాయి. ప్రతి స్థానమునందు 3 వీధులుంటాయి. అశ్వని, భరణి, కృత్తికలను నాగవీధి అందురు. రోహిణి, మృగశిర, ఆర్ద్ర అను వాటిని గజవీధి అని పిలుస్తారు. పుబ్బ, పునర్వసు, ఆశ్లేష వీటిని ఐరావత వీధి అని పలుకుతారు. ఈ 3 వీధులు ఉత్తర మార్గముగా పరిగణించబడును. మఘ, పూర్వ పల్గుణి, ఉత్తర పల్గుణీలను ఆర్షభి వీధి అని చెప్తారు. హస్త, చిత్త, స్వాతి ఈ 3ంటిని గోవీధి అని చెప్తారు. విశాఖ, అనురాధ, జ్యేష్ఠలను జారద్గవ వీధి అని చెప్తారు. ఈ 3 వీధులు మధ్యమ మార్గముగా చెప్పబడును. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అజవీధి అని వీటికి పేరు. శ్రవణ, ధనిష్ట, శతభిషలను మృగవీధిగా పరిగణింతురు. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వీటిని వైశ్వానర వీధి అంటారు. అజవీధి, మృగవీధి, వైశ్వానర వీధి ఈ 3 వీధులను దక్షిణ మార్గముగా చెప్తారు. సూర్యుని రథము ఉత్తరాయణ మార్గమున పయనించినప్పుడు రథచక్రములను 2ంటిని పవనరూప పాశముతో కట్టి ధ్రువుని ద్వారా లాగబడును. అప్పుడది సూర్య ఆరోహణ గమనమని చెప్తారు. మండల అంతర్గతముగా రథము నడుచును. మునివర, ఈ మందగమనమునందు పగలు క్రమముగా వృద్ధి అగుచుండును, రాత్రులు తక్కువగుచుండును. ఇదియే సౌమ్యాయన క్రమము. ఈ విధముగా సూర్యుని రథము దక్షిణాయన మార్గమునందు పాశము ద్వారా లాగబడుచున్నప్పుడు దానిని అవరోహణమందురు. మండలము యొక్క బయటి భాగమున దాని గమనము ఉండును. ఆ సమయమున సూర్యగమనము మిగుల వేగవంతమై ఉండును. క్రమముగా పగలు తగ్గుట, రాత్రి సమయములు అధికమగుట ప్రారంభమగును. విషువ మార్గము పాశములు సమంగా ఉండుట వలన ఎటువైపును ఆ రథము లాగబడదు. రాత్రింబవళులు సమానముగా ఉండును. దీనిని మధ్యమండల గతిగా గుర్తిస్తారు. ఈ గమన విశేషాలకు ధ్రువస్థానం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ధ్రువుని ఆదేశానుసారము పవనుడు పాశము సూర్యరథమును లాగును. ఆ సమయమున అంతర్భాగముననే సూర్యుడు పరిభ్రమించసాగును. మరలా ధ్రువుని పాశము నుండి ముక్తిని పొందగనే సూర్యుని రథము బయటి మండలములా తిరుగుచుండును. మేరు పర్వతమునకు తూర్పు దిక్కున ఇంద్రుని పట్టణము కలదు. దక్షిణ భాగమున యమరాజు యొక్క మహానగరము సంయమని ఉన్నది. నిమ్నలోచని అను గొప్ప పట్టణమున వరుణదేవుడు ఉండును. ఇది సుమేరు పర్వతమునకు పశ్చిమ భాగమున ఉన్నది. విభావరి అను పేరుతో సుప్రసిద్ధమైన చంద్రుని నగరము సుమేరు పర్వతమునకు ఉత్తర దిశయందు కలదని చెప్తారు. సూర్యుడు ఇంద్రుని నగరమున ఉదయించునని చెప్తారు. ఆయన సంయమనీపురమును చేరునప్పుడు మధ్యాహ్నమగును. నిమ్నలోచని నగరమును చేరుటతో సాయంకాలమగును. విభావరీపురమును సూర్యుడు చేరుటతోడనే అర్ధరాత్రి అవుతుంది. సూర్యభగవానుని దేవతలందరూ గౌరవిస్తారు. ఆ స్వామి నియమములను తలదాల్చి సకల ప్రాణులు తమ తమ కార్యములందు లగ్నమవుతారు. సుమేరు పర్వతమున నివసించు వారికి అన్ని వేళలు మధ్యాహ్నము వలెనే అనిపిస్తాయి. సూర్యుని రథము సుమేరు పర్వతమునకు ఎడమ భాగమున పయనించినప్పటికీ ప్రవాహపు వాయువు ప్రేరణతో దక్షిణ దిశకు మరలుచుండును. సూర్యుని ఉదయాస్తమయములు సదా అందరికీ అనుభవములోనికి వచ్చుచుండును. నారద, మిగిలిన దిశల విదిశలయందు ప్రాణులు
సూర్యుని చూచినప్పుడు అదే వారికి సూర్యోదయ సమయము. ఆయన అంతర్ధానమగు దిశే అస్తమించు స్థలమని అంగీకరిస్తారు. నారద, ఇంద్రాది లోకపాలుర నగరములందు సూర్యుడు ప్రవేశించగానే అతని వెలుగుతో 3 లోకములు ప్రకాశించును. 2 వికర్ణములు, వాటి 3 కోణములు, అటులనే 2 పురములు, అన్నింటిలో సూర్యకిరణముల నుండి ప్రకాశము వ్యాపించును. సకల ద్వీపములు, వర్షములు సుమేరుగిరికి ఉత్తరమున స్థితమై ఉన్నవి. ఎచ్చట సూర్యుడు ఉదయించుటను చూచెదరో ఆ స్థానమే తూర్పు దిశ అని చెప్పబడును. సరిగ్గా దాని వామభాగమునందు మేరు పర్వతము ఉంది. దీనిని సిద్ధాంతముగా భావించెదరు. 1000 కిరణములు గల సూర్యుడు సమయమును మార్గమును తెలుపుచుండును. ఇంద్రపురమగు సంయమనీ నగరమునకు సూర్యుడు వెళ్ళుటకు 15 ఘడియలలో 2,12,75,000 యోజనములు ప్రయాణించవలసి వచ్చును. ఇట్లే వరుణలోకము, చంద్రలోకము, ఇంద్రలోకమునకు వెళ్ళునప్పుడు ఆయా మార్గములందలి దూరమునకు కూడా నియమం ఉంది. సూర్యుని కాలచక్రాత్మగాద్యుమణిగా చెప్తారు. సమయమును తెలుసుకొనుటకు ఈ పరిభ్రమణము జరుగుచుండును. చంద్రుడు మొదలుగా గల ఆకాశమునందు చరించు మిగతా గ్రహములన్నీయు నక్షత్రములతో పాటు ఉదయించుచుండును, అస్తమించుచుండును. శక్తిశాలి అయిన సూర్యుని త్రయీమయుడని చెప్తారు. ఇతని రథము 24,08,000 యోజనములు ఒక ముహూర్తములోనే పరిభ్రమించుచుండును. ఇందులో 4 దిశలయందు 4 పురములుండును. ప్రవహమను పేరు గల వాయువు ఆ స్వామి రథచక్రమును ఎల్లవేళలా త్రిప్పుచుండును. ఈ సూర్యుని రథమునకు ఒకే ఒక చక్రముండును. దీనినే పండితులు సంవత్సరాత్మమందురు. దీనికి 12 ఆకులు, 3 ఇరుసులు, 6 పూటీలు ఉండును. ఈ రథము ఒక ఇరుసు యొక్క కొసభాగము సుమేరు పర్వత శిఖరము మీద, రెండవది మానసోత్తర పర్వతము మీద ఉండును. సూర్యుని రథచక్రము గానుగవలే పరిభ్రమించుచుండును. ఇట్లు మానసోత్తర పర్వతము యొక్క ఉపరితలమున సూర్యుడు పరిభ్రమించుచుండును. ఈ ఇరుసునందు ఇంకొక ఇరుసు కూడా కలదు. దీని పరిమాణము మొదటి ఇరుసు కంటే 4 రెట్లు ఎక్కువగా ఉండును. ఇది తైలయంత్రము వలె తిరుగుచు ధ్రువలోకమునకు చేరును. నారద, సూర్యుడు రథము మీద కూర్చొని స్థలము 36 లక్షల యోజనముల పొడవును, 9 లక్షల యోజనముల వెడల్పును కలిగి ఉండును. ఇది సూర్యుని రథము యొక్క పరిమాణమని చెప్తారు. అరుణుడు ఈ రథమునకు సారథి. గాయత్రి మొదలుగా గల 7 ఛందస్సులు ఉత్తమములైన 7 గుర్రములుగా చెప్పబడును. సారథి ద్వారా నడుపబడు ఈ అశ్వములు జగత్కళ్యాణము కొరకు మహానుభావుడైన సూర్యుని ఆయా స్థలములకు చేర్చుచుండును. అరుణుడు గరుడుని అగ్రజుడు. సూర్యుడితనిని తన రథ సారథిగా నియమించుకొనెను. ఇతడు సూర్యునకు ముందు పడమటి ముఖమై కూర్చొని ఉండును. వాలకిల్యాది మహర్షులు అంగుష్ట ప్రమాణ దేహులు. వీరు 60,000 మంది సూర్యుని ఎదుట చేరి శుభకరములగు వేద సూక్తులతో ఆయనను స్తుతిస్తూ ఉంటారు. అటులనే ఇతర ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరలు, నాగులు, యక్షరాక్షసులు ఎల్లరునూ భానుని స్తుతిస్తూ ఉంటారు. వీరు రవిని నెలల కొలది, వారముల కొలది ఉపాసిస్తూ ఉంటారు. 7 నెలలు 7 దేవతల ద్వారా క్రమముగా సూర్యారాధన జరుగుచుండును. సూర్యుడు సర్వవ్యాపి, సుప్రసిద్ధమైన దైవముగా భావింపబడును. ఇతడు 9,50,00,000 యోజనములు నిత్యము పృథివీ మీద తిరుగుచుండును. ఈయన ఒక్క క్షణమునకు 2,000 యోజనముల గమన వేగమును కలిగి ఉండును. శుభం. Subscribe and share my channel Sudarsana.